ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. క్రీస్తు శిలువ ధ్యానములు 39వ రోజు వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని. ఆమెన్, హల్లెలూయా. యేసయ్యతో పాటు ఇద్దరు బందిపోటు దొంగలను సిలువ వేసినారు. ఒక దొంగ యేసయ్యను లోకరక్షకుడిగా అంగీకరించలేదు. మరి ఒక దొంగ యేసయ్యను దేవుడుగా గుర్తించి పశ్చాత్తాపము చెందినాడు. తాను చేసిన పాపములను ఒప్పుకున్నాడు. యేసయ్యను రక్షకుడిగా అంగీకరించాడు. లోకరక్షకుడని గుర్తించాడు. యేసయ్యను బ్రతిమాలుకుంటున్నాడు. యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమని విన్నవించుకుంటున్నాడు. చివరి క్షణాల్లో యేసయ్యను అంగీకరించి నిత్య జీవమునకు వారసుడిగా అయినాడు. నరకము నుండి తప్పించబడినాడు. మరి నీవు నేను యేసయ్యను నిర్లక్ష్యము చేస్తున్నామా? ఏదో నామకార్థముగా ఆరాధనలో పాల్గొంటున్నామా? నామకార్థముగా ప్రార్థన చేస్తున్నామా? లేక హృదయపూర్వకంగా యేసయ్యను అంగీకరిస్తున్నామా? ఒకసారి మనము పరీక్షించుకుందాము. యేసయ్యను హృదయపూర్వకంగా అంగీకరిస్తే మనలో అసూయ ఉండకూడదు, స్వార్థం అసలు ఉండకూడదు, గర్వము అసలు దరిచేరనివ్వకూడదు. ప్రతి విషయంలో ప్రేమ కలిగి ప్రవర్తించాలి. యేసయ్య ఒక దొంగను క్షమించినట్లు క్షమాగుణము కలిగి ఉండాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.